నిత్యస్తుతి, నిత్యము ధ్యానించుకోవాల్సిన శ్లోకాలు అన్నమాట ఇవి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలచారుభక్షణం ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. ప్రాతస్మరామి గణనాథమనాథబంధుం సింధూరపూరపరిశోభితగండయుగ్మం ఉద్దండవిఘ్నపరిఖండనచండదండం అఖిలాండాదిసురనాయకబృందవంద్యం. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. పొద్దున్న లేచాక స్నానం చేసిన వెంటనే చదువుకోవాల్సిన శ్లోకాలు. ప్రాతర్భజామి భజతామభయంకరం తం ప్రాక్సర్వజన్మకృతపాపభయాపహత్యై యోగ్రాహవక్త్రపతితాంఘ్రిగజేంద్రఘోరశోకప్రణాశనకరో ధృతశంఖచక్రః. గజేంద్ర మోక్షం తలుచుకున్న ఈ ఏకశ్లోకి గజేంద్ర మోక్షాన్ని రోజు స్మరించుకున్న ఉదయాన్ని చాలా మంచిది. తర్వాత ప్రాతర్నమామి ఖలు తత్సవితుర్వరేణ్యం రూపం హిమండలమృచోధతనుర్యజూంషి సామాని యస్య కిరణాః ప్రభవాదిహేతుం బ్రహ్మాహరాత్మకమలక్ష్యమచించ రూపం. సూర్యుడి గురించి ఈ శ్లోకం చెప్పుకున్నాం. తర్వాత ప్రాతర్భజామి భజతామభిలాషదాత్రీం ధాత్రీం సమస్తజగతాం దురితాపహంత్రీం సంసారబంధనవిమోచనహేతుభూతాం మాయాం పరాం సమధిగమ్య పరస్య విష్ణోః. భూమాత గురించి ఈ శ్లోకం చెప్పుకున్నాం. తరువాతది ప్రాతస్మరామి భవభీతిహరం సురేశం గంగాధరం వృషభవాహనమంబికేశం ఖట్వాంగశూలవరదాభయహస్తమీశం సంసారరోగహరమౌషధమద్వితీయం. ఇది శివుని గురించి ధ్యానించటం అయింది. పరమేశ్వరార్పణమస్తు.